నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2 ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు. విత్తన శుద్ధి కర్మాగారం వ్యర్థాలను కేసీలో వదలరాదని జిల్లా కలెక్టర్కు వినతి అందించిన చాబోలు గ్రామ రైతులు. గురురాజాలో అట్టహాసంగా ఇంట్రా స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. సవరించిన ఓటర్ జాబితా విడుదల. గుర్తింపు పొందిన పార్టీ నాయకులతో అధికారుల సమావేశం. ఆల్ మదద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిప్లొమా ఇన్ ఉర్దూ కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ల అందజేత. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డిఆర్ఓ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత కాల పరిమితిలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. స్వీకరించిన అర్జీలను క్షుణ్ణంగా చదివి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి అర్జీదారునికి సరైన ఎండార్స్మెంట్ ఇస్తూ రసీదు పొందాలని కలెక్టర్ ఆదేశించారు. ఫిర్యాదులు రీఓపెన్ కావడానికి గల కారణాలకు సంబంధించి దాదాపు 10 అంశాలపై అధికారులకు సూచనలు ఇచ్చారు. 24 గంటల్లోపు పరిష్కరించాల్సిన 3 ఫిర్యాదులు, 34 రీఓపెన్ అయిన ఫిర్యాదులు, 20 సీఎంఓ కార్యాలయపు ఫిర్యాదులు, ఇంకా బియాండ్ ఎస్ఎల్ఏలో ఉన్న అర్జీలపై తక్షణమే స్పందించి క్లియర్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. డిఈఓ కార్యాలయానికి సంబంధించి 24 గంటల నుండి 48 గంటల్లోపు ఉన్న పెండింగ్ దరఖాస్తులన్నీ ఈ రోజే క్లియర్ చేయాలని, లేని పక్షంలో బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్తాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇంకా ఎంప్లాయీస్ హౌస్ హోల్డ్ డేటాలో 93,000 మంది నమోదు కాలేదని, నంద్యాల పట్టణంలోనే 21,000 మంది ఉన్నారని, ఆధార్ లింక్ చేసి హౌస్ హోల్డ్ డేటాలో నమోదు కావాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టర్ మేడం గారికి నమస్కారం. మాది గోస్పాడ మండలం పసురుపాడు గ్రామం సార్. మాది నా కుమారుడు మాటలు రావు, కాళ్ళు చేతులు పనిచేయవు. 13 సంవత్సరాల నుంచి మంచంలోనే సార్. లెట్రిన్ బాత్రూమ్ అంతా కూడా మంచంలోనే సార్. మాకు మీ ద్వారా నా కొడుకు పెన్షన్ సాయం చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించి కూటమి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, అట్లాగే పెండింగ్ లో ఉన్న క్లైమ్లను వెంటనే బడ్జెట్ కేటాయించి పెండింగ్ క్లైమ్లకు వెంటనే డబ్బులు కేటాయించాలని, అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పింది. ఆ ఉచిత ఇసుకను వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం సంక్షేమ రంగ బోర్డులో నిధులు కేటాయిస్తాం, సంక్షేమ రంగాన్ని కాపాడుతాం, నూతన మరి ఇసుకను ఉచితంగా అమలు చేస్తాం, అట్లాగే నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి మరి వనరులను మరి అలాగే ఉచితంగా ఇస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతున్నా ఇంతవరకు ఎక్కడే కానీ ఉచిత ఇసుక అమలు చేయకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఈరోజు నంద్యాల పట్టణంలో ఇసుక హమాలీలకు ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము భవన నిర్మాణ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తుంది. ఈ 7 నెలల కాలంలో ప్రభుత్వం తను చేయాల్సినటువంటి పనులు
తను చెప్పినటువంటి పనులు చేయడానికి చాలా చాలా టైం ఉంది. కానీ ముఖ్యమంత్రి గారు మేము అధికారంలోకి వస్తే స్వర్గం చూపిస్తామని చెప్పాడు ఎన్నికల సందర్భంగా. ఇప్పుడు 7 నెలలు అయింది. ఇప్పటికి కూడా ఆయన పోయిన ప్రభుత్వాన్ని తిట్టడానికి, ఆ ప్రభుత్వం పైన అభాండాలు వేయడానికే సరిపోతుంది తప్ప కాలం అంతా ఇప్పుడు నేను వచ్చిన అధికారంలోకి నేను ముఖ్యమంత్రి అయినా నేను ఏం చేయాలా, నేను ఏం చెప్పినా అనేటువంటిది మాత్రం ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయడం లేదు. అందుకే ఈ ప్రభుత్వానికి మేము సిఐటిగా చెప్తున్నాం, భవన నిర్మాణ కార్మికులకు మీరు ₹1 ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ బడ్జెట్ నుంచి బిల్డింగ్ కట్టుకున్నటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లు సెస్ రూపంలో 1% కడతారు. సెస్ రూపంలో వచ్చినటువంటి డబ్బులను కేవలం భవన నిర్మాణ కార్మికుల యొక్క సంక్షేమానికే, వారి అభివృద్ధికి వాడాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లా పాణ్యం మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం ఉదయం జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా 10వ తరగతి విద్యార్థులకు రానున్న పరీక్షల్లో నంద్యాల జిల్లా ఉత్తమ ఫలితాలను సాధించేందుకు తీసుకున్న చర్యల మేరకు చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశాలను జారీ చేయడం జరిగింది. స్టడీ అవర్స్ ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించవలసి ఉంది. అయితే నేడు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి ఆకస్మిక తనిఖీల్లో భాగంగా 2 ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించి గైరు హాజరు కావడంతో, అలాగే 100 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 35 మంది హాజరు కావడంతో గైరు హాజరైన 2 ఉపాధ్యాయులకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించరాదని హెచ్చరించారు. ఈరోజు పాణ్యం గవర్నమెంట్ హై స్కూల్లో విజిట్ చేయడం జరిగింది. ఈ 10th క్లాస్ రిజల్ట్ మన జిల్లా అగ్రస్థానంలో ఉండడానికి కృషి చేస్తున్నాము. అందులో భాగంగా స్టడీ అవర్స్ను మార్నింగ్ 8 to 9, ఈవినింగ్ 4 to 5 స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం. స్టడీ అవర్స్ పగడ్బందీగా చక్కగా కండక్ట్ చేయడానికి ఆకస్మికంగా తనిఖీ కూడా చేయడం జరుగుతుంది. నేను కానీ మా ఎంఈఓలు కానీ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు పాణ్యం గవర్నమెంట్ హై స్కూల్ను విజిట్ చేయడం జరిగింది. 8:30 వరకు ఈరోజు తెలుగు స్టడీ అవర్ ఉంది. 8:30 వరకు 2 టీచర్లు కూడా రాలేదు. పిల్లలు కూడా చాలా తక్కువ మంది, 100 మందికి కాను 25-30 మంది లోపలే ఉన్నారు. సో ఆ 2 తెలుగు టీచర్లు కూడా షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది. మరియు టీచర్లందరికీ కూడా జాగ్రత్తలు తెలియజేసి రావడం జరిగింది. ప్రతి స్కూల్లో కూడా చక్కగా స్టడీ అవర్స్ కండక్ట్ చేసి 10th క్లాస్ పిల్లల్లో వెనుకబడిన పిల్లలకు ముఖ్యంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మనం జిల్లా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అగ్రస్థానంలో ఉండేటట్టుగా మనమందరం కూడా తీవ్రంగా ప్రయత్నం చేయాలి అని వాళ్ళకు సలహాలు ఇవ్వడం జరిగింది. నంద్యాల మండలం చాబోలు గ్రామం సమీపంలోని ఆర్కే విత్తన శుద్ధి కర్మాగారం నుండి వ్యర్థాలను కేసీలో వదలడం వల్ల సమీపంలో పంటలు ఆ నీటి ద్వారా ఎండిపోయి తీవ్ర నష్టం సంభవిస్తుందని, విత్తన శుద్ధి చేసిన వెంటనే యాసిడ్ నీటిని కేసీలో వదలరాదని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే త్రాగునీటి గుంతలలో ఈ కలుషిత నీటిని వదులుతున్నారని రైతులు తెలిపారు. కలుషిత నీటిని పశువులు త్రాగటం వల్ల పశువులు చనిపోతున్నాయని, ఆ నీటి గుంతలలో ట్రాక్టర్లు, ఇతర వాహనాలు అదుపు తప్పి పడిపోతున్నాయని వాపోయారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మా చేను పక్కనే గుంతలు ఉన్నాయి. ఆ గుంతలలో యాసిడ్ నీళ్ళు వేలగానే ఇవ్వాల. రాత్రిలో 12 గంటలకో 10 గంటలకో 11 గంటలకో ఎలాగానే ఇవ్వాల. మనం రోజు కాయలు ఉండలేం కదా. దానికి రావడం, చేయడం, పోయడం. మేము దాని పక్కన మినిమేసినాము, జొన్న వేసినాము,
ఆవాలు వేసినాము, అన్ని వేసినాము. పైరుకు మందు కొడుతుంటే కూడా తలకాయ ఎండిపోతున్నాయి. మేము తెగులు అనుకోని మేము మా అంగళ కాడికి వచ్చి మందులు తీసుకుపోవడమే సరిపోయింది, కానీ దీని గురించి మేము పెద్దగా ఆలోచన చేయలే. లాస్ట్ కు మాకు ఆ ప్రభావం చూపించి మేము ఎంత నష్టపోయినామంటే నాకు రైతులము ఆ యాసిడ్ నీళ్ళతో అంత నష్టపోతున్నాము. వాళ్ళ యాదనంగా వాళ్ళని కట్టే వాళ్ళ ప్లాంట్ కాడికి పోయి వాళ్ళకి మాట్లాడితే మేము ఇడిసలేదు, ఎవరు ఇడిచిపోయారో మాకే సంబంధం, మాది యాదనంగా మీరు నీళ్లు ఇడిచేటప్పుడు చూసి పట్టుకోమన్నారు. అంటే మళ్ళీ బెదిరించినారు. వాళ్ళ ప్లాంట్ కాడిపోయి అడిగితే బెదిరించితే సర్లేమని వెనక్కి వచ్చేసినాక ఒక రోజు రాత్రి వాళ్ళు ఇడుచుతా ఆ బండి వెనక్కి పడింది, గుత్తలో పడింది. మన శనికాన్ని గుత్తలో పడింది, వెనక్కి పడింది. ట్రాక్టర్ బండి రెండు పడినాయి అనమాట. పొద్దున పోయి చూసినాము, దాని ఫోటోలు తీసుకున్నాము, అన్ని తీసుకున్నాము. వాళ్ళు మళ్ళీ మా కాడికి వచ్చి మాదైతే తప్పైంది లేనా, ఈ తప్ప ఎవరికి రానియంలే చెయ్యంలే అనే కింద మాట్లాడినాడు. అంటే ఇవాళేమో సర్దుకొని చెప్పుకొని పోతారు, బండి పనాది పట్టుకోమని చెప్తే పట్టుకున్నాం కదా, ఇవాళ సర్దుకొని పోతారు. రేపు మళ్ళీ మామూలు అవుతుంది కదా. ఏదన్నా కానీ మాకు ఆ ప్లాంట్ అక్కడ నంద్యాలలో ఏదన్నా కానీ ఎక్కడైనా కానీ చిరు గింజల ప్లాంట్ ఏదన్నా కానీ యాసిడ్ది మొత్తం ఎత్తేస్తే కానీ మేము రైతులం బాగుపడాలి. చుట్టుపక్కల గ్రామాలు కేశకిరణాల కాలంలోనే పూర ఇబ్బంది పడి అల్లాడిపోతున్నాం. వాళ్ళతో అసలు పేరు మంది ఆ గుంతలలో నీళ్లు పోసుకొని కొట్టుకొని కూడా ధైర్యం తల్లేంగా ఇంకా పొలానికి నీళ్లు పెట్టుకుంటే ఆ నీళ్లకు అసలు ఒక శని అయితే ఎండిపోయింది, మా తమ్ముడి శని అయితే ఎండిపోయింది. ఒకటి ఈ యాడికల్ మేము బతకాలి రైతులము. మా పొలాలకు ఏం జరుగుతుందంటే చుట్టుపక్కల గుంతలు ఉన్నాయి. ఆ గుంతలలో కేశకిరణాల్లో నీళ్లు మాకు వర్షాకాలంలో నీళ్లు నింపుకొని దాన్ని స్టోరేజ్ చేసుకుని పైర్లకు పెట్టుకుంటుంటాం, పైర్లకు వాడుకుంటుంటాం మోటార్ల ద్వారా. వీళ్ళు ఏం చేసినారంటే సీడ్ ప్లాంట్ ఆర్కే వాళ్ళు అయితేనేమి, ఇట్లా కృష్ణారెడ్డి సీడ్ ప్లాంట్లలో అయితేనేమి, తర్వాత వచ్చేసి బొబ్బర్ర కృష్ణయ్య వాళ్ళ ప్లాంట్లలో చేసి కేశకిరణాల్లోనే డైరెక్ట్ వదులుతారు నీళ్లు. ట్యాంకర్ల ద్వారా రాత్రి వచ్చేసి పూర్వేళ్ళంబడి ఇక్కడ చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను తీసుకుపోయి మిమ్మల్ని. ప్రతి చోట నీళ్లు వదలని ప్లేసే లేదు, ఎక్కడ పడితే అక్కడ వదులుకుంటా నీళ్లు. పైర్లు అయితే ఇప్పటికైతే మాకు కనీసం అంటే ఒక 100 ఎకరాలు డ్యామేజ్ అయింది. ఆ నీళ్లు తీసుకొని మోటార్లు స్ప్రేయింగ్ చేస్తే పైర్లు ఎండిపోయినాయి, మొత్తం నిట్ట నీళ్ళకి ఎండిపోయినాయి పైర్లు. ఎండిపోయి ఇప్పుడు జొన్నలు కోసుకున్నాం, ఎకరాకు 2 క్వింటాలు 3 క్వింటాలు 5 క్వింటాలు ఈ విధంగా వస్తున్నాయి మా పరిస్థితి. మేము ఎవరికి చెప్పుకోవాలనేది తీర్మానం కాక మేము వచ్చి డైరెక్ట్ ఈరోజు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి విన్నవించుకోవాలని వచ్చినాము. మేము ఇబ్బందులు పడి రైతులు ఎక్కడికి తీసుకొస్తారా? కనీసం జ్ఞానం అనే ఉండాలి కదా. పొగులు ఇడుచకుండా రాత్రే వస్తారు, ఎవరు కాపలా ఉంటారు? మన ట్రాక్టర్ వచ్చి గుంతలో పడింది, కనీసం నిలబడి ఒక్క మాట చెప్పలేదు, తీసుకొని వెళ్ళిపోయినారు. దానికోసం మేమేమంటామంటే ముఖ్యమైన కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేసి మాకు తీర్మానం చేస్తామని వచ్చినాము. దాని పక్కన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు ఉంటారు, అట్లా లేకుండా ఏమైనా మాకు చేయాలని మేము కోరుకుంటున్నాము. శ్రీ గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఇంట్రా స్కూల్ గర్ల్స్ సర్కిల్ క్రికెట్ టోర్నమెంట్ ను స్కూల్ డైరెక్టర్ శేషావళి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా గుర్రాఘవేంద్ర విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ దస్తగిరి రెడ్డి, నంద్యాల ఐఎంఏ మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ వసుధారాణి వైస్ ఉపాధ్యక్షురాలు, గుర్రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మౌలాలి రెడ్డి, డాక్టర్ లక్ష్మీ సౌజన్య, డాక్టర్ లక్ష్మీ ప్రసన్న అతిథులుగా హాజరై క్రికెట్ టోర్నమెంట్ క్రీడా పథకాలను ఆవిష్కరించి క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతర్ పాఠశాలలో భాగంగా బాలికలకు ప్రత్యేకంగా ఈ సర్కిల్ క్రికెట్ క్రీడను 14 బృందాలుగా ఏర్పాటు చేసి ఘనంగా ఈ క్రీడలు నిర్వహించినట్లుగా చైర్మన్ దస్తగిరి రెడ్డి తెలిపారు. బాలికలను అన్ని రంగాల యందు మమేకం చేస్తూ విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాలనే సదుద్దేశంతో ఈ క్రీడలు నిర్వహిస్తున్నామని వివరించారు. అతిథులు మాట్లాడుతూ గర్ల్స్ కు ప్రత్యేకంగా ఈ క్రీడలు నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయమని, ఇటువంటి క్రీడలు నిర్వహించడం వలన అమ్మాయిలు శారీరక దృఢత్వం కలిగి ఒత్తిడి తగ్గి మేధస్సు వికసించడానికి ఇటువంటి క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. అతిథులు విజేతలకు మెమెంటోతో పాటు గోల్డ్ మరియు సిల్వర్ మెడళ్లను అందజేసి అభినందన తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ అసోసియేషన్ సెక్రటరీ నాగరాజు, భరత్ రెడ్డి, ఓబులేష్, రాజేష్ పాల్గొన్నారు. మీ స్కూల్ స్ట్రెంత్ సుమారుగా 4300 మంది పిల్లలు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. 6th క్లాస్ టు 9th క్లాస్ వరకు గర్ల్స్. మీకు 14 పీఈటీస్ ఉన్నారు. 14 పీఈటీస్ 14 టీమ్స్గా ఫామ్ చేశారు. చాలా సంతోషం. ఆటలు బాగా ఆడాలి. ఆటలు ఆడినప్పుడే మనిషి ఆరోగ్యము చక్కగా ఉంటుంది.
ఎప్పుడైతే మీ ఆరోగ్యం చక్కగా ఉంటుందో అప్పుడు మీరు స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఇప్పుడే మీ పెద్దన్నయ్య చెప్పినట్లు మీకు ఇద్దరు అన్నగారు ఉన్నారు. ఒకరు మీ పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, ఒక ఆయన ఇన్స్టిట్యూట్, ఒక ఆయన స్కూలు. కాబట్టి చెప్పినట్టు క్రికెట్ అనేటువంటిది అన్ని గేమ్స్ కూడా జనరల్గా క్రికెట్ అంటే అమ్మాయిలను ఎంకరేజ్ చేయరు. కాబట్టి ఈ రోజులు మారాయి, మీరు కూడా చక్కగా ఆడాలి. మనకు చిన్న గ్రౌండ్ ఉంది, ఇక్కడో గ్రౌండ్ ఉంది, అక్కడో గ్రౌండ్ ఉంది. సో ఇది కంటిన్యూ చేయండి. ఏదో ఏదో ఆర్గనైజ్ చేస్తున్నాము దాని కొరకేనే కాకుండా డైలీ వీక్లీ అట్లీస్ట్ ప్రతి క్లాస్కు ఒకటి లేదా 2 సార్లు పీఈటీ వచ్చేటట్టుగా మీరు టైం టేబుల్ డిజైన్ చేసుకుంటే చక్కగా ఆడితే ఆరోగ్యం అనేటువంటిది ఉంటుంది. ఆరోగ్యంతో మన టీమ్స్ ఆర్గనైజ్ చేసినందుకు, అమ్మాయిలను ఎంకరేజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. జాతీయ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 2025 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తయి అర్హత కలిగిన వారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నవి, గతంలో ఉన్న ఓటర్ల పేర్లు మార్పులు, చేర్పులు, తొలగింపులు తదితర వాటిని పరిశీలించి సవరణ ఓటర్ జాబితాను ప్రజల పరిశీలన నిమిత్తం విడుదల సందర్భంగా ముందస్తుగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు గుర్తింపు పొందిన పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగిందని నంద్యాల రూరల్ తహసీల్దార్ రామచంద్రరావు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం కూడా ఓటర్ల జాబితా నమోదు కార్యక్రమం, మార్పులు చేరు కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈ ఓటర్ల నమోదు కార్యక్రమం జరిగింది. ఇది 2025 జనవరి 1 సంవత్సరం నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయ్యి ఎవరైతే ఓటు హక్కు కోసం అర్హత సాధించి ఉన్నారో వారందరికీ కూడా ఫారం 6 దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. వారందరికీ కూడా అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఓటు నమోదు కార్యక్రమంలో వారికి ఓటు హక్కు కల్పించడం జరిగింది. అదేవిధంగా శాశ్వతంగా ఈ నియోజకవర్గం వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు, అదేవిధంగా చనిపోయిన ఓటర్లు ఉంటే వారిని కూడా ఫారం 7 ద్వారా తొలగించడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా ఒక నియోజకవర్గంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి షిఫ్ట్ అయి ఉంటే వారికి కూడా ఫారం 8 ద్వారా వారిని షిఫ్టింగ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మొన్న డిసెంబర్ 24వ తారీఖు నాటికి అన్నీ కూడా డిస్పోజ్ చేయడం జరిగింది. ఈ రోజు ఏంటంటే ఆ విధంగా ఏదైతే మార్పులు చేర్పులు చేయబడినటువంటి ఫైనల్ ఓటర్ల జాబితాని ఈరోజు పబ్లికేషన్ చేయడం జరుగుతుంది. అంటే ప్రజలందరికీ కూడా జరిగినటువంటి కార్యక్రమాన్ని బహిర్గతం చేసి ప్రజల దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఎన్నికల కమిషన్ ఆదేశానుసారము ఈ ప్రజాప్రతినిధులతో, అన్ని గుర్తింపు పొందినటువంటి రాజకీయ పక్షాల ప్రజాప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని వారికి వివరాలు తెలియజేసి ఈరోజు ఈ నియోజకవర్గంలో అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా ఈ బిఎల్ఓ ద్వారా ఈ ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలనార్థం, అంటే వాళ్ళు ఓటు కోసం పెట్టుకుంటూ ఓటు వచ్చిందా లేదా ఇలా పరిశీలనార్థం కోసం పబ్లికేషన్ చేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల పట్టణంలో ఆల్ మదద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డిప్లొమా ఇన్ ఉర్దూ కోర్సులో శిక్షణ అందించడం జరిగింది. ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్న విద్యార్థులకు సోమవారం స్థానిక కౌన్సిలర్ తమీం ముఖ్య అతిథిగా హాజరై వారికి సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల రహీం, భారతీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ ఆని రేచల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమీం మాట్లాడుతూ ఉర్దూ భాష ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చని, దేశంలో సైనికులు అందరూ ఒకే భాషను మాట్లాడేందుకు ఉర్దూ భాషను ఎంచుకోవడం జరిగిందని, దేశ విదేశాల్లో కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇటువంటి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన ఆల్ మదద్ ఫౌండేషన్ నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు ఈ స్కూల్లో నుంచి ఒక పిల్లలు ఉర్దూ లాంగ్వేజ్
డిప్లొమా ఇన్ ఉర్దూ లాంగ్వేజ్ కోర్స్ చదువుకొని ఈరోజు సర్టిఫికేట్ తీసుకుంటున్న పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా ఈరోజు ఉర్దూ లాంగ్వేజ్ చాలా మంచి లాంగ్వేజ్. ఎందుకంటే ఇది ఇండియాలో పుట్టిన లాంగ్వేజ్. మనం మన మిలిటరీలో ఒక కమ్యూనికేషన్ కోసమని ఇక్కడ స్టేట్స్ నుంచి ప్రతి ఒక్కరు వెళ్తారు. చాలా భాషలు ఉన్నాయి కాబట్టి అందరు కలిసి ఒకటే భాషలో కమ్యూనికేట్ చేసుకోవాలని మన మిలిటరీలో పుట్టిన భాషనే ఉర్దూ లాంగ్వేజ్. సో అందరు ఒకటే భాషలో కమ్యూనికేట్ చేసుకోవాలని పుట్టిన భాష. సో మన హిందీ, సాంస్క్రిట్ లాగానే ఉర్దూ లాంగ్వేజ్ కూడా ఒకటి. ఏదో కొంతమంది పిల్లలే నేర్చుకోవాలని కాదు, ఉర్దూ భాష అందరు నేర్చుకోవచ్చు. చాలా మంచి భాష, చాలా స్వీట్ లాంగ్వేజ్. ఇది మీకు ఎప్పుడు ఉపయోగపడుతుంది. ఈ కంట్రీలోనే కాదు, వేరే కంట్రీస్ లో పోయినప్పుడు కూడా మీకు ఉర్దూ భాష అనేది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా. సో అల్మదద్ ఫౌండేషన్ వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే చాలా మంచి నిర్ణయం. మా అల్మదద్ ఫౌండేషన్ సంస్థ ద్వారా గత 2-3 సంవత్సరాల నుంచి ఒక ఉర్దూ లాంగ్వేజ్ని విద్యార్థులకు మనము నేర్పించాలి, వాళ్ళలో ఉర్దూ లాంగ్వేజ్ యొక్క ఆవశ్యకత గురించి తెలియజేసి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ ఉర్దూ లాంగ్వేజ్ను నేర్చుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతోనే మేము ఉర్దూ అరబీ స్టడీ సెంటర్ను నడపడం జరుగుతూ ఉంది. సాధారణంగా ఉర్దూ అంటానే అది ముస్లింల భాష, ముస్లింలకు సంబంధించిన పిల్లలు మాత్రమే నేర్చుకోవాలి, అది వారికి సంబంధించిన భాషని అనే ఒక అపోహ చాలామంది వ్యక్తులలో, విద్యార్థులలో ఉంటుంది. ఇది ఉర్దూ అనేది ముస్లింల మాతృభాష అయినప్పటికీ కూడా భారతదేశంలోని భాషలలో ఒక భాషగా మన భారతదేశం అంగీకరించబడిన ఒక భాష ఉర్దూ భాష. ఏ విధంగా అయితే తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, హిందీ ఉంది, మరాఠీ ఉంది, తమిళం ఉంది, ఇలా మన దేశంలో ఉన్న భాషలలో ఈ ఉర్దూ భాష కూడా ఒక మాతృభాష, మన భారతదేశ భాషలలో ఒక భాష. కాబట్టి ఎక్కువ భాషలు మన విద్యార్థులు నేర్చుకోవడం వలన భవిష్యత్తులో వారికి ఉర్దూ లాంగ్వేజ్ సర్టిఫికేట్, అంటే ఈ సర్టిఫికేట్ మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మీకు భవిష్యత్తులో మీరు 1 నుంచి ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ చదివిన ఉన్నప్పటికీ ఆ పై కోర్సులలో ఉర్దూ మీడియం చేరాలనుకున్న వారికి ఒకవేళ ఈ సర్టిఫికేట్ కింద మీరు పొంది ఉండింటే, ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు ఉర్దూ సెకండ్ లాంగ్వేజ్గా మీరు డిగ్రీలో కావచ్చు, ఇంటర్లో కావచ్చు మీరు చేరే అవకాశాన్ని ఈ సర్టిఫికేట్ ద్వారా మీరు పొందవచ్చు. అంతేకాదు ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగ అవకాశాలలో కూడా ఈ సర్టిఫికేట్ మీకు ఉపయోగపడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2 ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు. విత్తన శుద్ధి కర్మాగారం వ్యర్థాలను కేసీలో వదలరాదని జిల్లా కలెక్టర్కు వినతి అందించిన చాబోలు గ్రామ రైతులు. గురురాజాలో అట్టహాసంగా ఇంట్రా స్కూల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. సవరించిన ఓటర్ జాబితా విడుదల. గుర్తింపు పొందిన పార్టీ నాయకులతో అధికారుల సమావేశం. ఆల్ మదద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిప్లొమా ఇన్ ఉర్దూ కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్ల అందజేత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.